न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्मसङ्गिनां जोषयेत् सर्वकर्माणि విద్వాన్ యుక్త సమాచరన్. జ్ఞాని అయినవాడు అజ్ఞానుల బుద్ధిని కలతపెట్టరాదు. తాను యోగయుక్తుడై సమస్త కర్మలను నేర్పుతో ఆచరిస్తూ ఉండాలి. ఇతరులు కూడా అలాగే ఆచరించేటట్లు చూడాలి. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. చేయబడే కర్మలన్నీ ఏ విధంగా చూసినా ప్రకృతి యొక్క గుణముల చేతనే చేయబడుతూ ఉంటాయి. ఆత్మజ్ఞానం లేని అహంకారి నేనే కర్తనని భావిస్తూ ఉంటాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. అర్జున, గుణకర్మల విభజన యొక్క వాస్తవాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని. ఇంద్రియాలనే గుణాలు, విషయాలనే గుణాల యందు ప్రవర్తిస్తూ ఉన్నాయని భావిస్తాడు. వాటి యందు ఆసక్తి లేకుండా ఉంటాడు. ప్రకృతే గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. అల్పజ్ఞులైన మందమతులు ప్రకృతి యొక్క గుణముల చేత మోహితులై ఉంటారు. గుణముల యొక్క కార్యాలలో ఆసక్తులై ఉంటారు. అట్టి కర్మజీవులను సర్వజ్ఞుడైన జ్ఞాని కలతపెట్టకూడదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తాన్ని ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశ, మమత, సంతాపాలను విడిచిపెట్టి యుద్ధం చేయుము.